హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్‌హెచ్ తెలుగు టాక్స్. కొత్త పెన్షన్‌లపై గుడ్ న్యూస్. దరఖాస్తు ఎలా చేయాలి? అర్హతలు ఏమిటి? పూర్తి వివరాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం ద్వారా మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లో గాని వెళ్ళినట్లయితే మీరు లేదా మీ ఇంట్లో ఎవరైనా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే వీడియో మీకోసమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్‌లపై చాలా అప్డేట్ అయితే వచ్చింది. ఎప్పటి నుంచి పెన్షన్‌లు ప్రారంభం? ఎవరికి పెన్షన్‌లు వస్తుందో? దరఖాస్తు ఎలా చేయాలి? అన్ని వివరాలైతే ఈ వీడియోలో చెప్తాను. పాయింట్ టు పాయింట్ అనేది మిస్ అవ్వకుండా చూడండి. కాబట్టి వీడియో అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అంటే జూన్ 12, 2026న కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తవుతున్నాయని, ఈ సందర్భంగా ప్రభుత్వం కొత్త పెన్షన్లకు దరఖాస్తు ఆహ్వానించినట్లు సమాచారం వస్తుంది. ఇది ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయంగా అని చెప్పవచ్చు. ఎంతమంది అప్లై చేయవచ్చు అంటే కేవలం 10 లక్షల మంది మాత్రమే కొత్తగా అప్లై చేసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కానీ అర్హులైన వారు మొత్తం 1.50 లక్షల మంది ఉంటారని అంచనా. అంటే అర్హులందరికీ సీట్లు అనేది దొరకవు. అందుకే దరఖాస్తు సమయానికి సిద్ధంగా ఉండటం చాలా అవసరం అని నేనైతే చెప్తాను. మీరు కానీ ఇక్కడ చూసినట్లయితే ఒక నిమిషం చూడండి. కొత్త పెన్షన్‌లపై గుడ్ న్యూస్ అని న్యూస్‌లో అయితే వచ్చింది. కూటమి ప్రభుత్వానికి జూన్ 12తో 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కొత్త పెన్షన్‌లకు దరఖాస్తు ఆహ్వానించినట్లు సమాచారం. 10 లక్షల మంది అప్లై చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఇది వితంతు పెన్షన్ కోసమే 1.50 లక్షల మంది అర్హులుంటారని అంచనా వేశారు. ప్రస్తుతం పెన్షన్ తీసుకునేవారు భర్త చనిపోతే స్పౌస్ కేటగిరీలో వెంటనే భార్యకి పెన్షన్ అనేది ఇస్తున్నారు. ఇది మెయిన్ కంటెంట్. అలాగే పెన్షన్ అందని భర్త చనిపోతే వెంటనే వితంతు కేటగిరీలో పెన్షన్ ఇవ్వనట్లు అనేది తెలుస్తుంది. ఈ విధంగా అయితే ఉంది. భర్త చనిపోతే భార్యకు పెన్షన్ అనేది ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. భర్త పెన్షన్ తీసుకుంటున్న సమయంలో చనిపోతే భార్యకు వెంటనే స్పౌస్ కేటగిరీలో పెన్షన్ అనేది ఇస్తారు. వేరే దరఖాస్తు అనేది దీనికి అక్కర్లేదు. కేస్ 2 ఏంటంటే భర్తకు పెన్షన్ లేని స్థితిలో చనిపోతే ఏంటి అంటే భార్యకు వెంటనే వితంతు కేటగిరీలో పెన్షన్ అనేది ఇవ్వనన్నారు. ఈ 2 నిర్ణయాలు మహిళలకు చాలా ఉపయోగకరంగా అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు వేచి చూసిన అనేక మంది మహిళలు ఇది రిలీఫ్ అనే చెప్పవచ్చు. చాలామంది అయితే అడుగుతున్నారు ఎప్పుడు పెన్షన్‌లు వస్తాయని. అంటే ఒంటరి మహిళా పెన్షన్‌లు చెప్తున్నాను ఈ వీడియోలో. దరఖాస్తు ఎప్పుడు చేయాలి అంటే ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. మీకు ఇప్పుడు చూపించాను గదా! న్యూస్‌లో వచ్చింది. జూన్ 12 తర్వాత ప్రభుత్వం అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం అయితే ఉంది. అంతకుముందే మీ డాక్యుమెంట్స్ అనేది సిద్ధంగా ఉంచుకోండి. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, వయసు నిరూపణ పత్రం, వితంతువులైతే బర్త్ డెత్ అని సర్టిఫికేట్ కూడా ఉంచుకోండి. ఎవరికి అర్హత ఉంటుందంటే వయోవృద్ధులు అంటే 60% లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు, వయసు, వికలాంగులకు, వితంతువులు, పెన్షన్ అందని భర్త చనిపోయిన మహిళలు, బీపీఎల్ కుటుంబాలు, ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. మొత్తంగా చెప్పాలంటే జూన్ 12వ తర్వాత ఏపీలో కొత్త పెన్షన్లు అనేది మొదలవుతాయి. 10 లక్షల స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. భర్త చనిపోయిన మహిళలకు వెంటనే పెన్షన్ అనేది వస్తుంది. ఇది చాలా పెద్ద మార్పనే చెప్పవచ్చు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో గాని మీకు గాని ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఊర్లో ఎవరైనా అర్హులు ఉంటే ఈ వీడియో అనేది వారికి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అది కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అలాగే మళ్ళీ మరొక వీడియోతో అయితే కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.